లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855533632. అందరికీ నమస్కారం అండి. మేషరాశి జాతకులు జూలై మాసంలో 26వ తేదీ అనగా శనివారం తేదీ. ఈ రోజున ఈ రాశి జాతకులు ఇలా అవుతుందని అస్సలు అనుకోరు. అలాగే జరుగుతుంది. అనుకుంది అనుకున్నట్లుగా జరిగితే రోజు కాదు కదండి. గ్రహ బలం మనకి ముఖ్యము. కొన్ని రకాల పరిస్థితులు ఎలా ఉంటాయండి, మనం అనుకున్నది జరగదు, అనుకునేదే జరుగుతుంది. ఈ రోజున మాత్రం మీరు కలలు కన్నది మాత్రం సాధ్యపడవచ్చు, పడకపోవచ్చు. అసలు గోచర రీత్యా ఎలా ఉండబోతుంది? రాశి చక్రాల గమనం రోజు రోజుకి మార్పు దిశగా అడుగులేస్తుంది. అయితే ఈ రోజున మాత్రం శని భగవానుని యొక్క అనుగ్రహము అననుకూలతో తెలియదు. ఈ రాశి జాతకుల జీవితంలో మార్పు అనేది పక్కాగా జరుగుతుంది. ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న సూచన అండి. కష్టాలు, బాధలు, సమస్యలు అనుభవించలేక బాధపడుతున్న మీకు నిత్యము 108 సార్లు అమ్మవారి యొక్క నామాన్ని భక్తి శ్రద్ధలతో తలుచుకోండి. వారాహి అమ్మ అద్భుతం చేస్తుంది. కన్నీళ్లతో అమ్మవారిని మొరపెట్టుకుంటే అమ్మవారు కరిగిపోతారు. ఇట్టే మీ కష్టాన్ని దూరం చేస్తారు. ఓం శ్రీ వారాహి దేవియే నమః అని మనసులో తలుచుకుంటూ కింద కామెంట్ రూపంలో మాకు కూడా తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మేషరాశి జాతకులు చంద్రుడు మీ యొక్క 12వ స్థానంలో ప్రయాణిస్తున్నాడు. అలాగే బుధుడు మీ యొక్క లాభ స్థానాన్ని ఆశ్రయిస్తున్నాడు. ఇది మీ గ్రహ గోచర స్థితి. ఈ యొక్క స్థితి వల్లే ఈ రోజున ఈ మార్పు కలగబోతుంది. ఇవి రెండూ కలిసి ఒక ప్రస్తుత మలుపు మీ జీవితంలో వినూత్నంగా తీసుకురాబోతున్నాయి. మీరు ముందుగా ఊహించనిది జరుగుతుందని ముందే చెప్పేస్తున్నాము. అంతేకాకుండా ఇది శుభమైతే అది అద్భుతం, కష్టమైతే అది మార్పును సూచిస్తుంది. ఇక మీ జీవితంలో మీ పైన గాఢమైన ఆసక్తి చూపుతున్న వ్యక్తి ఉన్నారు. మీరు వారిని సాధారణంగా చూస్తున్నా సరే వారే ఈ రోజున మీ పైన తమ మనసు బయట పెట్టబోతున్నారు. అది ప్రేమ కావచ్చు, లేదా అభిమానం కావచ్చు, లేదా మీ మీద ఉన్న కోపము కావచ్చు, ఏదైనా అపార్థము కూడా కావచ్చు. ఆ మాటలు విన్నాక మీ యొక్క స్పందన ఆశ్చర్యంగా ఉంటుంది. సడన్ గా ఒక విషయం గురించి తెలిస్తే మన మనసు ఎలా ఆలోచిస్తుంది చెప్పండి? సడన్ గా మా మనసులో ఒక రకమైన ఆలోచన వచ్చింది. ఉద్వేగంతో మాట్లాడేశాం, ఆవేశంతో మాట్లాడేశాం. ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాము. మీరు 3 సార్లు ఆలోచించండి. ఈ రోజున మీరు మనసులో ఈ యొక్క మాట గురించి ఆలోచించండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేనేమైనా తప్పు చేశానా? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? నా నుంచి ఎదుటి వారికి ఏదైనా అశుభ సంకేతాలు వినిపించాయా? ఇలాంటివి ఆలోచించండి. పలుకుబడి ఉన్న ఒకరు ఈ రోజున మిమ్మల్ని వ్యక్తీకరించనున్నారు. ప్రేమ కావచ్చు, సాయం కావచ్చు, ఒక పెద్ద నమ్మకంతో కూడిన బాధ్యత కూడా కావచ్చు. నెమ్మదిగా సాగుతున్న మీ బంధానికి స్పష్టత కూడా రావచ్చు. వీరి యొక్క మాటలు విన్నాక మీ మౌనం చెరిగిపోతుంది. అనుకోని ఒక వ్యక్తి మీ కష్టాన్ని గుర్తించి పెద్దవారికి సిఫారసు చేస్తారు. ఇంటర్వ్యూ లేకుండా ఒక ఆఫర్ మీ చెంతకు కూడా రావచ్చు. ఇక మీ యొక్క టాలెంట్ ని గుర్తించిన ఒక మాజీ మేనేజర్ లేదా క్లయింట్ మళ్లీ తిరిగి మిమ్మల్ని సంప్రదించొచ్చు. కొన్ని రోజులుగా ఆగిపోయిన డబ్బు అకౌంట్లోకి డిపాజిట్ అయ్యి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అలాగే కోర్టులో ఉండే డబ్బు విషయమై ఊహించని తీర్పు మీకు అనుకూలంగా రావచ్చు. ఎప్పటినుంచో డబ్బు పెట్టిన పెట్టుబడి ప్రాజెక్ట్ నుంచి ఫలితం రావడం మొదలవుతుంది.
కుటుంబంలో ఎవరో గడిచిన విషయాలపై పశ్చాత్తాపంతో మీ దగ్గరకొస్తారు. మునుపటి దూరాలు చెరిగిపోతూ సంబంధం తిరిగి నూతనంగా పుట్టుకొస్తుంది. ఇక ఒక చిన్న గొడవ ఒక గొప్ప సంబంధానికి మారుతుంది. మీరు ఈ రోజున ఉదయం యథాప్రకారమే ఉంటారు. సాధారణంగానే రోజు మొదలవుతుంది. కానీ మధ్యాహ్నం తర్వాత ఒక మెసేజ్, ఒక ఫోన్ కాల్ లేదా ఒక వ్యక్తి మీ జీవితం మలుపు తిప్పేలా మాట్లాడతారు. ఇది నాకు జరిగిందా, నిజంగానే జరిగిందా అనే అనుభూతి మీకు ఒక గంట పాటు మీలో కుదుపుతూనే ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 3:30 వరకు, అలాగే రాత్రి 9 గంటల తరువాత విశేష పరిణామాల సూచన మేషరాశి జాతకుల జీవితంలో జరగబోతుంది. ఎవరైనా ఎక్కువగా ప్రశంసిస్తే వెంటనే నమ్మొద్దు. శుభవార్తలతో పాటుగా కొంత అయోమయం, గందరగోళం, కొందరి అసూయలు కూడా వస్తుంటాయి. మీ యొక్క ఆనందాన్ని లోపల ఉంచుకోవద్దు. మెల్లిగా ప్లాన్ చేసుకుంటూ ముందుకైతే సాగండి. ఒక నిర్ణయం తీసుకునే ముందు పాత అనుభవాన్ని గుర్తించండి. అది మీకు సరియైన దారి అయితే చూపుతుంది. ఈ రోజు ఈ రాశి జాతకులకు జరిగేది, వినిపించేది, ఎదురయ్యేది అన్నీ కూడా ఆశ్చర్యాన్ని, ఒకంత ఆందోళనను కూడా కలగచేస్తాయి. మీరు కలలో కూడా ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఒక నిజం కూడా బట్టబయలు కావచ్చు. ఈరోజు మీరు ఒప్పుకునేలాగా కాకుండా వాళ్లే మీకు చెప్పుకునేలా ప్రవర్తించండి. మిమ్మల్ని గుర్తించి మీ జీవితం మార్చేలా ఎదుటి వ్యక్తి ఒకరు మాట్లాడతారు. ఇదంతా జరగడం అసలు మీరు ఊహించరు, కానీ జరిగి తీరుతుంది. ఇది మీ తీరు తెన్నులను మారుస్తుంది. నిత్యము శివారాధన మేషరాశి వారికి మేలుకరంగా, తృప్తికరంగా, మానసిక స్థైర్యంగా ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాత్రం మాకు ఎంతో సపోర్టింగ్ గా, ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసి మీరు మేం పెట్టే వీడియోస్ ని నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.